ఇప్పుడు దేవుని యొక్క మార్గము మనకి అర్థం కాదు ఇక. కాబట్టి నయోమి సొంత నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కూడబలుక్కున్నారు. అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు కూడబలుక్కొని దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళినట్లుగా. అన్యుల దేశానికి వెళ్ళింది, అన్యుల్లో ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకుంది, అక్కడే ఉండిపోవాలని కూడా అనుకుంది. కొడుకులిద్దరూ భర్త చనిపోకపోతే అక్కడే ఉండేదామె. కానీ దేవుడి ప్రణాళిక వేరు. మాదిరికరంగా నయోమిని మార్చాలని దేవుడు అనుకున్నాడు. నయోమి అంటే మధురం, కానీ ఆమంటది నా జీవితాన్ని దేవుడు చేదుగా చేశాడు అంటది. 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల్లో మోయాబు వెళ్ళినప్పటికీ కూడా యెహోవా దేవుడిని మర్చిపోలేదు ఆమె. నయోమి ద్వారానే ఆమె కోడలు రూతు యెహోవా దేవుడే నిజమైన తన కుమారులకు కూడా పోగొట్టుకొని తన వారి వద్దకు బయలుదేరి వెళ్ళినప్పుడు తన చిన్న కోడలు రూతు తనను అనుసరించి మరి అత్తతో మాట్లాడిన మాటలు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టొద్దనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగా. కానీ ఎంతో స్పష్టంగా మాట్లాడింది రూతు 16-17 వచనాల్లో. యెహోవా దేవుని యొక్క గొప్పతనం గుర్తించకపోతే రూతు తన విగ్రహాలు వదిలేది కాదు. అన్యురాలైనటువంటి రూతు ఇశ్రాయేలు దేవుడైనటువంటి జీవము గల దేవుడు రెక్కల క్రింద మనం సురక్షితంగా బతకొచ్చు అని నమ్మిందండి. చాలామంది అన్యులు ఇప్పుడు ఈ రోజున దేవుడిని నమ్ముతున్నారు, బలంగా ఉంటున్నారు. ఎప్పటి నుంచో క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు నిలబట్టలేదు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఆమె ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండవచ్చని తలంచింది. దీనికి కారణం నయోమి భక్తి జీవితం. నయోమి ఆ పాత జీవితాన్ని వదిలేసింది. చాలామంది వదలక మళ్ళా వెనక్కి తిరిగి మా అమ్మ ఊరు కదండి, మా నాన్నూరు కదండి అని ఆ తిరణాలకి ఆ యొక్క కొన్ని ఆ యొక్క అన్యుల కార్యక్రమాలకు వెళుతూ ఉంటారు. కాబట్టి విగ్రహాలను వదిలినటువంటి ఈమె జీవం గల దేవుడైన యెహోవాను ఆశ్రయించింది. ఆమె సాక్ష్యాన్ని కాపాడుకుంది. కాబట్టి నిన్ను బట్టి ఎంతమంది దేవుని వైపు ఆకర్షించబడతారో నాకు తెలియదు. నువ్వు దేవుని మహిమను గొప్పతనాన్ని అన్నిల్లో ప్రకటించడానికి, చాలిన దేవుడని చెప్పడానికి నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అమూల్యమైనటువంటి ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి తన రాజ్యంలోనికి వారసులుగా చేసుకోవడానికి ప్రతి మాసము నీకు బలారాధన ఇస్తూ ఆయన రక్తంతో నిన్ను కడగాలని ఎంతగానో ఆశపడుతున్నటువంటి దేవుడు వైపు చూడకుండా మళ్ళా లోకం వైపే నీ కనులు చూస్తూ ఉన్నాయేమో. విమోచించిన దేవుడు, విమోచించటానికి సిద్ధపడిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు. నయోమి రూతుని ఎంతగానో ప్రేమించిందో మనందరికీ తెలుసు. మరి ఒక్కతిగా ఉంటున్నటువంటి నయోమికి తోడుగా వచ్చింది కోడలైనటువంటి చిన్న కోడలైన రూతు. నయోమితో కలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు ఆమెకి. ఎందుకంటే ఇద్దరిని ఒకే చోట ఉంచగల సమాధానకర్త మహలోను చనిపోయాడు. అయినా రూతు ఏమి అంటుందో చూసాం మనం. మరణం తప్ప నిన్ను నన్ను ఏది ప్రత్యేకించదత్త అని చెప్పింది. సాధారణంగా అత్త కోడళ్ళ మధ్య సఖ్యత ఉండదు, ప్రేమ ఉండదు, అనురాగం ఉండదు అంటారు. ఒకరి శ్రమలో ఒకరు పాలు పంపులు పొందరు అనుకుంటారు. కానీ రూతు ఆదర్శవంతమైన కోడలు. మరి ప్రేమలో బంధించబడ్డారు. నయోమి రూతును కుమార్తె వలె ప్రేమించింది. ఎందుకంటే ఆమె కుమార్తెలు లేరు. తిరిగి కోడల చేత ప్రేమించబడింది. వయసులో పెద్దదైన నయోమి రూతుకు మంచి మాదిరిగా ఉంది. అత్తవైనటువంటి ప్రియ బిడ్డలు ఎంతోమంది ఉంటారు మన సంఘాల్లో, మన చుట్టుపక్కల. నీ కోడలను నువ్వు ఎలా చూస్తున్నావు?
నీ కుమార్తెను ప్రేమించినట్లుగా కోడల్ని ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? నీ కుమార్తెకు కూడా వేరొక ఇంటికి కోడలే కదా, మరి నీ కుమార్తె తన అత్తవారింటికి వారి చేత ప్రేమించబడాలంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అయితే నీ కోడలను ప్రేమించు. యేసు చెప్తున్న మాట మార్క్స్ వార్త 4:24లో, మీరెట్టి కొలత కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే నువ్వు ఎలా ప్రేమిస్తే తిరిగి అలాగే నీ పిల్లల్ని వాళ్ళు ప్రేమిస్తారు. దేవుని యొక్క ప్రేమలో దేవుడిచ్చే ఆజ్ఞ, కీర్తన గ్రంథము 45 కీర్తన 10వ చరణంలో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రూతు తన స్వజనాన్ని, తన సొంత ఇంటిని మర్చిపోయింది. మరి వచ్చి దేశము కాని దేశము, తెలియని మనుషులు, బంధుత్వాలు లేవు. మరి ఆల్రెడీ ఈమె భర్తను కోల్పోయింది, విధవరాలు. చిన్న చూపు చూస్తారు, అయినా కూడా దేవుడి మీద భారం వేసింది. దేవుని యొక్క ప్రేమలో భర్తను పోగొట్టుకున్న మోయాబు వదలనటువంటి నయోమి 10 సంవత్సరాలు తర్వాత తన 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. మొదటి భర్త చనిపోయాడు, కానీ అయ్యో భర్త చనిపోయాడు వెనక్కి రాలా, 10 సంవత్సరాలు అక్కడే ఉంది. ఎంత బాధాకరమైన విషయం. దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోస్తాడని బైబిల్ తెలియజేస్తాం. అయితే ఈమె తిరిగి వచ్చినప్పుడు బెత్లెహేము వారు ఈమె నయోమి కదా అని ఆమెను చూడటానికి వచ్చారు. చాలా సంవత్సరాలు అయిపోయింది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అని ఆమెను చూడటానికి వచ్చారు. దేవుని యొక్క ప్రేమలో ఆమె అంటుంది, నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి. మారా అంటే చేదు లేక దుఃఖము అని 1వ అధ్యాయం 20-21 వచనాల్లో అంటుంది. యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను అని. ఏమీ లేకుండా వెళ్ళానని చెప్పింది కదా మొదట, మరి ఇప్పుడు కూడా ఏమీ లేకుండానే తిరిగి వచ్చింది. ఇదివరకు భర్త పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు, రిక్తురాలు. మారా అంటే చేదు అని అర్థం. మనం కూడా మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని గడిపితే చేదైన అనుభవాలే చవి చూడాల్సి వస్తుంది పిల్లల. అయితే ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరిస్తే ఐగుప్తులో వచ్చినటువంటి రోగముల్లో ఏది మీకు రానియకును అని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో. దేవుని బిడ్డలారా, మీరు చేదైన అనుభవాలు మీకు ఎదురవుతూ ఉండవచ్చు. మారాలంటి జీవితం దేవుడు మధురముగా మార్చగల దేవుడని మనము సియోను పాటలోనే పాటల్లో పాడు. మారాను మధురంగా మార్చే దేవుడు. కాబట్టి మనము దేవుడు వైపే చూస్తూ కష్టాల్లో సుఖాల్లో మనల్ని ఆదుకునే దేవుడు, కనికరించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు, తోడుండు దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు అయిన దేవుని వైపే మనము చూడాలి. బెత్లెహేముకి తిరిగి వచ్చినటువంటి నయోమి తన ఉన్నత స్థితిని గ్రహించింది. తన ఉన్న స్థితి ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి లేదు. ఇప్పుడు దేవుని నుండి తొలగిపోకుండా విశ్వాసంలో స్థిరపడింది. దేవుని క్రమశిక్షణకు లోబడింది, బలపడింది. శరీరం కృషించిపోతూ ఉంది, వయసు పెద్దదైపోయింది. ఆత్మీయ అభివృద్ధి కోసం దేవుడు ఆ క్రమశిక్షణ మనం అంగీకరించి అదనంగా లోబడాలి ప్రియులరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయము 8వ వచనములో, పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపడువాడను కాదు, నేను సిగ్గుపరచబడను అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలి. రిక్తురాలుగా వచ్చినటువంటి నయోమిని ఇక లేని దానిలానే ఉంచాడా? లేదు. దేవుడు క్రమశిక్షణ ఏంటో అర్థం చేసుకుంది.
దేవుడు నా మీద సాక్ష్యం పలికాడు, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు, దేవుడు నన్ను రిక్తునిగా చేశాడు, రిక్తురాలిగా చేశాడు అన్నది నయోమి తన తప్పును గ్రహించింది. పిల్లలు శిక్ష అనుభవించక తప్పలేదు, దుఃఖంతో పశ్చాత్తాపడాలి. మనం కూడా దేవుని కార్యాలు మనము ప్రశ్నించకూడదు. మనం నయోమి వలె దేవునిపై ఫిర్యాదు చేయకూడదు, ఎదురు తిరగకూడదు, ప్రజలతో దేవుడు అన్యాయం చేశాడని చెప్పకూడదు. చెప్తే అధిక శిక్షకు లోనవుతాం, అలా ఎప్పుడు అనకూడదు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, యవన కోత ఆరంభంలో నయోమి రూతుతో కలిసి బెత్లెహేము చేరింది. కోడలు పరిగేరుకోవడానికి పొలానికి వెళ్ళిందని 2వ అధ్యాయం 20వ వచనం నుండి 23 వచనాలు, 3వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనాలు మనకు కనబడతాయి. శ్రద్ధగా పనిచేసింది ఆమె, యవనస్తురాలు. ఆమెకు బంధుధర్మం జరిగించడానికి సమీప బంధుడు బోయజు ఉన్నాడు అక్కడ. వారిద్దరు విడుదలకే దేవుడు వీళ్ళని బెత్లెహేముకు తీసుకొచ్చాడు. బోయజు విడిపించువాడు. బోయజు అంటే యేసుక్రీస్తుతో సమానం. రూతు అంటే సంఘం, నయోమి అంటే లోకం. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే విమోచకుడైనటువంటి బోయజ్ దగ్గరికి స్త్రీగా ఉన్నటువంటి విధవరాలుగా ఉన్నటువంటి, విధవరాలంటే విడవబడినది అని అర్థం, ఆమె చేర్చబడింది. ఆ ప్రేమకు బోయజు బద్ధుడై బంధుధర్మాన్ని నేను తీరుస్తానని ముందుకొచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెలో నుంచి వచ్చినటువంటి కుమారుడు, ఆ కుమారులో నుంచి వచ్చినటువంటి ఏషయా, ఓబేదులో నుంచి ఏషియా, ఏషియాలో నుంచి దావీదు, దావీదులో నుంచి యేసు ప్రభువు వారు పుట్టారు. ఒక అన్యురాలైనటువంటి ఆమెలో నుంచి రక్షకుడు జన్మించాడు. ఇప్పుడు నష్టపోలేదు. దేవుని యొక్క ప్రేమలో లోకాన్ని ద్వేషించాలి, పాపాన్ని ద్వేషించాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని యందు భయభక్తులు చూపించాలి. అందువలన ఆమె జీవితం పొడిగించబడింది. సామెతల గ్రంథం 10:27లో దేవునితో ధైర్యంగా తన జీవితాన్ని, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమంగా ఉందిరని సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో రాశాడు. అంతేకాదు యెషయా గ్రంథం 33:6లో యెహోవా భయము వారికి ఐశ్వర్యము అని కూడా అన్నాడు. కాబట్టి ఈమె దేవుని భయాన్ని కలిగింది కాబట్టి ఐశ్వర్యవంతురాలైంది. నిరాశలో నిరీక్షణ పొందినటువంటిది నయోమి మరియు రూతు. 4వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల్లో బోయజు రూతును వివాహం ఆడాడు. వారికి ఓబేదు జన్మించాడు. అతనే యెషయికి తండ్రి, దావీదుకు తాత. ఓబేదు జన్మించినప్పుడు ఇశ్రాయేలు జనాంగము, బెత్లెహేము స్త్రీలు నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు అని అతన్ని కనెను. అతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పింది. రూతు 4వ అధ్యాయం 15వ వచనం. ఇంత గొప్ప ఆదరణ, దేవుని కృప నయోమి పట్ల విస్తరించింది. పిల్లలు, దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఒకవేళ నీవు విశ్వాసమే అయి ఉండొచ్చు, ప్రభువుని నమ్మి ఉండొచ్చు, రక్షణ పొంది ఉండొచ్చు, బాప్తిజం తీసుకొని ఉండొచ్చు, బలారాధనలో పాల్గొంటూ ఉండొచ్చు. అయితే ఆయన అనుమతించేటువంటి పరీక్ష లేదా శిక్ష మనం తట్టుకోవాలి. ఎప్పుడైతే మనము ఆయన పెట్టినటువంటి పరీక్షలో నెగ్గకుండా జారిపోతామో విశ్వాసం కోల్పోతాం. నువ్వు విశ్వాసమైతే మరి నయోమి తిరిగి వచ్చినట్టుగా మళ్ళా దేవుని దగ్గరికి రావాలి. అలాగే అనేకులకు సువార్త ప్రకటించి దేవుని నామాన్ని మహింపరచడానికి రూతును కూడా తీసుకొచ్చుకుంది. రొట్టెల ఇల్లు వంటి ఆయన సన్నిధిని ఆశ్రయించాలి. నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి పొందొచ్చు. మళ్ళా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ నయోమి రూతు ద్వారా మనం నేర్చుకోవాల్సింది, దేవుని సన్నిధిలో ఆనందించి
ఆయన్ని ఘనపరచాలి. దేవుడి క్రమశిక్షణకి లోపడాలి. విశ్వాసులకు మాత్రమే మన గృహ సభ్యత్వాన్ని పంచియ్యాలి. కోడలను కుమార్తె వలె ప్రేమించాలి. ప్రేమలో మన కంటే చిన్నవారిని మాదిరిగా తీసుకోవాలి. చిన్నోళ్ళని చిన్న చూపు చూడకూడదు. చిన్నామే ఋతు ప్రభువులో మధురమైనటువంటి అనుభవాలు రుచి చూడాలి అంటే దేవుడు వాక్యాన్ని నీవు యాక్సెప్ట్ చేయాలి. శిక్షకు గురి కాకుండా గురి వైపు అంటే యేసు వైపు పరిగెత్తేవారిగా ఉండాలి. దేవునికి ప్రియమైన జీవితాన్ని కలిగి జీవించాలి. మన నిరీక్షణ యేసులో కలిగి ఉండాలి. కాబట్టి ఋతు గ్రంథము 4 అధ్యాయాలు ఉంటాయి. ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాలు 1వ అధ్యాయము 1 నుంచి 22, 2వ అధ్యాయము 20 నుంచి 23, 3వ అధ్యాయము 1 నుంచి 4, 4వ అధ్యాయము 14 నుంచి 15. 4 అంశాలు నీకు ఇంటికెళ్ళి ఒకసారి పరిశీలన చేస్తే నీ జీవితము మధురంగా మార్చి మరలా తిరిగి నీ స్వాస్థ్యాన్ని నీకు దేవుడిచ్చి నిన్ను ఘనపరచునుగాక. అలాంటి దీవెన నీకు, నీ కుటుంబానికి, వింటున్న ప్రజలకు, సంఘానికి వచ్చిన బిడ్డలకు తోడై ఉండి నడిపించి దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి.